సో హాయ్ వెల్కమ్ ఎవ్రీవన్. ఈ పేపర్ వచ్చేసి మనకు రీసెంట్గా జరిగింది, అంటే ప్రీవియస్ జరిగిన డిసెంబర్ 2024లో జరిగిన పేపర్ ఇది. పేపర్ 1 మెయిన్ బుక్లెట్ ఇది. సో మనకు మెయిన్ బుక్లెట్ వచ్చేసి హెచ్ తీసుకున్నాం మనం. మనకు ఎగ్జామ్ పేపర్లో ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఎగ్జామ్ పేపర్ మొత్తం ఇలా బైలింగ్వల్గా హిందీ అండ్ ఇంగ్లీష్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఒకసారి మోడల్ చూద్దాం. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. సో మనకు మొత్తం ఇవి 5 పార్ట్స్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. మొత్తం 150 మార్క్స్కి 150 బిట్స్ ఉంటాయి. 150 మినిట్స్ అనేది మనకు టైం ఉంటుంది. నో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఫస్ట్ పార్ట్లో మనకు సిడిపి 1 నుంచి 30 క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ 2 మ్యాథమెటిక్స్ 31 నుంచి 60 క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ 3 ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 61 నుంచి 90 వరకు ఉంటాయి. పార్ట్ 4 లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్ ఆర్ హిందీ అని చూపిస్తుంది. సో మనం ఇష్టం వచ్చింది మనం చూస్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ కానీ హిందీ కానీ తెలుగు, సంస్కృత్, ఉర్దూ, తమిళ్. సో మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ని మనం చూస్ చేసుకోవచ్చు. 91 నుంచి 120 వరకు ఉంటుంది. లాంగ్వేజ్ 1లో తీసుకున్న వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఒక ప్యాసేజ్ ఉంటుంది 9 మార్క్స్కి అండ్ సెకండ్ పోయం ఉంటుంది 6 మార్క్స్కి, మొత్తం 15 మార్క్స్. నెక్స్ట్ పార్ట్ 5 కూడా లాంగ్వేజ్ 2 అని మనం చూస్ చేసుకోవచ్చు. కానీ ఒక్కటి మాత్రం ఇంగ్లీష్ తీసుకోవాలి. మనం లాంగ్వేజ్ 1గా తెలుగు తీసుకుంటే లాంగ్వేజ్ 2గా ఇంగ్లీష్ తీసుకోవాల్సి ఉంటుంది. లేదా లాంగ్వేజ్ 1గా ఇంగ్లీష్ తీసుకుంటే లాంగ్వేజ్ 2గా తెలుగు తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఒక లాంగ్వేజ్ మాత్రం కంపల్సరీగా ఇంగ్లీష్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో అది 121 నుంచి 150 వరకు. సో అదే పార్ట్ 5కి అయితే ఫస్ట్ సెకండ్ 2 ప్యాసేజ్లే ఉంటాయి. ఫస్ట్ ప్యాసేజ్ వచ్చేసి 8 మార్క్స్కి ఉంటుంది. సెకండ్ ప్యాసేజ్ వచ్చేసి 7 మార్క్స్కి ఉంటుంది. మొత్తం 15 మార్క్స్కి 2 ప్యాసేజెస్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, మనం ఇప్పుడు క్వశ్చన్ పేపర్ చూద్దాం. సో ఇది ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకు సిడిపి. క్వశ్చన్స్ కూడా ఇలాగే బైలింగ్వల్లో ఉండడం జరుగుతుంది. మనం చూస్ చేసుకున్న లాంగ్వేజ్ తప్ప మిగిలిన పేపర్ అంతా మనకు ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది. ఓకే, సో మనం లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. పార్ట్ 1 చైల్డ్ సైకాలజీ అండ్ డెవలప్మెంట్. ఫస్ట్ క్వశ్చన్ నుంచి 30th క్వశ్చన్ వరకు మనకి సిడిపి అనేది ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్, మాస్టరీ ఓరియంటెడ్ లెర్నర్స్ టిపికల్లీ అట్రిబ్యూట్స్ సక్సెస్ టు అండ్ ఫెయిల్యూర్ టు. మాస్టర్ ఓరియంటెడ్ లెర్నర్స్ టిపికల్లీ అట్రిబ్యూటెడ్, దేనికి వాళ్ళ యొక్క అబిలిటీని, వాళ్ళ యొక్క ఎఫర్ట్ని వాళ్ళు కరెక్ట్గా చూపిస్తే సక్సెస్ అనేది వాళ్ళు పొందుతారు. కానీ ఇన్సఫిషియంట్ ఆఫ్ ఎఫర్ట్ వల్ల వాళ్ళు ఫెయిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మాస్టర్ ఓరియంటెడ్ లెర్నర్స్ typically attribute success to ability and efforts and insufficient effort. So option 4 is the correct answer. Next question. Which of the following statement represents proximodistal principles to డెవలప్మెంట్. ప్రాక్సిమల్ డిస్టెన్స్ అంటే మనకు సెంట్రల్ టు పెరిఫరీ నర్వ్స్ అని మనం చెప్తూ ఉంటాం. అండ్ సెఫలోకార్డల్ అంటే మనకు హెడ్ టు టాయ్ అనేది మనం చాలాసార్లు చదివే ఉన్నాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిప్రజెంట్స్ ప్రాక్సిమోడిస్టల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే చిల్డ్రన్ డెవలప్స్ ఎబిలిటీ టు గ్రాస్ప్ ద బాల్ ఫ్రమ్ పుట్టింగ్ beads in the thread. Option 3 is the correct answer. The children develop ability to grasp the ball before putting beads in thread.
నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. According to Vygotsky, children speaks to themselves. According to Vygotsky, children speaks to themselves. సో మనకు మొత్తం ఈయన 3 స్పీచెస్ చెప్పడం జరిగింది. సోషల్ స్పీచ్, అవుటర్ స్పీచ్, ఇన్నర్ స్పీచ్ ఇలా. సో ఇక్కడ చిల్డ్రన్ స్పీక్స్ దెమ్సెల్ఫ్ అంటే టు ఎయిడ్ త్రూ అండ్ ఫర్ సెల్ఫ్ రెగ్యులేషన్. టు ఎయిడ్ థాట్స్ అండ్ ఫర్ సెల్ఫ్ రెగ్యులేషన్. వాళ్ళుగా మాట్లాడుకొని వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని కానీ వాళ్ళ యొక్క థాట్స్ని కానీ వాళ్ళే డిజైన్ చేసుకునేటట్టు. టు ఎయిడ్ థాట్స్ అండ్ ఫర్ సెల్ఫ్ రెగ్యులేషన్. సో మనకు సెల్ఫ్ రెయిన్ఫోర్స్మెంట్ ఎవరు ఇస్తారంటే మనకు బిహేవియరిస్ట్ బిఎఫ్ స్కిన్నర్. అండ్ ఈగోసెంట్రిజం అన్నది మనకు జీన్ పియాజే గారి నుంచి చూడడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. Challenges in social communication and evident in. Challenges in social communication are evident in. సోషల్గా కమ్యూనికేట్ అయ్యే దానిలో మనం ఏమంటామంటే ఆటిజం. సో వీళ్ళు లోన్లీగా ఉండడానికి ఇష్టపడతారు. నలుగురిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ కమ్యూనికేషన్ కానీ చెప్పినట్టు ఇట్లా బిహేవ్ చేస్తుండేదాన్ని మనం ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్ అని చెప్తాం. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. According to Vygotsky theory of learning and development. According to Vygotsky theory of learning and development, which of the following is an example of స్కఫోల్డింగ్? స్కఫోల్డింగ్ అంటే మన ఒక మోర్ నాలెడ్జబుల్ పర్సన్ నుంచి టెంపరవరీగా తీసుకునే హెల్ప్ని మనం స్కఫోల్డింగ్ అని అంటాము. సో అది బ్రేకింగ్ ఏ టాస్క్ డౌన్ ఇంటూ స్మాలర్ స్టెప్స్ అండ్ ప్రొవైడింగ్ సపోర్ట్ యాజ్ నీడెడ్. సో ఒక టీచర్ కానీ ఇక్కడ ఫెసిలేటర్గా తనకు కావాల్సిన హెల్ప్ని వాళ్ళు టెంపరవరీగా అందించేదాన్నే స్కఫోల్డింగ్ అని మనం అడగడం జరుగుతుంది. సో నేను ఇక్కడైతే ఆప్షన్స్ చదవట్లేదు, వీడియో చాలా లాంగ్ అయిపోతుంది. సో మీరు ఆప్షన్స్ కూడా చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఎందుకు కరెక్ట్ అయిందో రిఫర్ చేసుకోండి. సో బ్రేకింగ్ ఏ టాస్క్ డౌన్ ఇంటూ స్మాలర్ స్టెప్స్ అండ్ ప్రొవైడింగ్ సపోర్ట్ యాజ్ నీడెడ్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. డిస్గ్రాఫియా. గ్రాఫ్లో మనం ఏం చేస్తాం? రాస్తాం. గ్రాఫ్లో మనం రాస్తాం. సో మనకి రాసే ప్రాబ్లం ఉంటే, సో రైటింగ్లో మనకు డిసబిలిటీస్ ఉంటే దాన్ని మనం డిస్గ్రాఫియా అని అంటాం. సో డిఫికల్టీ ఇన్ రైటింగ్ ఉన్న వాళ్ళని మనం డిస్గ్రాఫియా అని అంటాం. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. In order to help students to become good problem solvers, a teacher should emphasize on the practice of. సో పిల్లల్ని గుడ్ ప్రాబ్లమ్ సాల్వర్గా చేయాలంటే టీచర్ దేని మీద ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది అంటున్నాడు. ఎంఫసైజ్ ఆన్ ద ప్రాక్టీస్ ఆఫ్ బ్రేకింగ్ ఏ లార్జ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ ఇంటూ స్మాలర్ మేనేజబుల్ ప్రాబ్లమ్స్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బ్రేకింగ్ లార్జ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఇంటూ స్మాలర్ మేనేజబుల్ ప్రాబ్లమ్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో మనకున్న పెద్ద ప్రాబ్లమ్ని వాళ్ళు చిన్న ప్రాబ్లమ్స్గా మేనేజ్ చేసుకొని వాటిని సాల్వ్ చేయడం జరిగినప్పుడు వాళ్ళకి గుడ్ ప్రాబ్లమ్ సాల్వర్స్గా వస్తారు. బ్రేకింగ్ ఏ లార్జ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఇంటూ స్మాలర్ మేనేజబుల్ ప్రాబ్లమ్స్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనకు సీటెట్లో ఎక్కువగా కనిపించే క్వశ్చన్స్ అజర్షన్ అండ్ రీజనింగ్. దీన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే ఈజీగా ఒక మార్క్ అన్నది మన దగ్గర ఉంటుంది.
సో ఫస్ట్ అజర్షన్ ఏం చెప్తుందంటే టీచర్ షుడ్ యూజ్ మల్టీ సెన్సరీ మెటీరియల్స్ టు క్యాటర్ టు నీడ్స్ ఆఫ్, క్యాటర్ అంటే తీర్చడం, తీర్చు, టు నీడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ యాన్ ఇన్ఎక్స్క్లూజివ్ క్లాస్ రూమ్. ఇన్ఎక్స్క్లూజివ్ క్లాస్ రూమ్లో అందరూ డిసెబిలిటీస్ చిల్డ్రన్స్ ఉంటారు, నార్మల్ చిల్డ్రన్స్ ఉంటారు. సో డిసెబిలిటీస్ చిల్డ్రన్స్కి కావాల్సిన వస్తువులను అందించడం. టీచర్ షుడ్ యూజ్ మల్టిపుల్ సెన్సరీ మెటీరియల్స్ టు క్యాటర్ టు నీడ్స్ ఆఫ్ ఎ స్టూడెంట్స్ ఇన్ యాన్ ఇన్ఎక్స్క్లూజివ్ క్లాస్ రూమ్స్. ఇప్పుడు రీజన్ ఏం చెప్తున్నాడంటే ఇన్ఎక్స్క్లూజివ్ క్లాస్ రూమ్స్ షుడ్ అడాప్ట్ స్టాండర్డైజేషన్ ఆఫ్ కరికులం మెటీరియల్. స్టాండర్డైజేషన్ of a curriculum material as well as assessment strategies. సీటెడ్లో మనకి ఎక్కడైనా స్టాండర్డైజేషన్ కరికులం కానీ అసలు స్టాండర్డైజేషన్ పదం వస్తే అది మనం నెగిటివ్ వర్డ్ కిందకి కన్సిడర్ చేయొచ్చు. అంటే 95% ఈ ఆప్షన్ అన్నది తప్పై ఉంటుంది అనేది మన ఒక కొండ గుర్తు. సో ఆప్షన్ 1 అన్నది కరెక్ట్, ఆప్షన్ 2 అన్నది తప్పు. సో ఇక్కడ చూజ్ ఎ కరెక్ట్ ఆప్షన్. Option A is true and option R is the false. So first option is the right answer. ఎక్కడైనా మనకి ఇలా స్టాండర్డైజ్ నా వీడియోస్లో నెగిటివ్ అండ్ పాజిటివ్ వర్డ్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. In the constructivist view, learning is extending and transforming the current understandings. Learning is extending and transforming current understanding. Option 3 is the correct answer. సో ఈ యొక్క రచనాత్మక కన్స్ట్రక్టివిస్ట్ దృష్టిలో లర్నింగ్ అనేది ఒక ఎక్స్టెండ్ ట్రాన్స్ఫార్మింగ్ ద కరెంట్ అండర్స్టాండింగ్. ఆప్షన్ 3 is the correct answer. Next question. Next assertion question. ఇది సెకండ్ assertion question. Next, effective teachers familiarize themselves with the daily lives and social cultural backgrounds of learners. Effective teachers familiarize themselves with daily lives and social culture background of learners. Learning takes place in a social content. రీజన్ వచ్చేసి లర్నింగ్ టేక్స్ ప్లేస్ ఇన్ ఏ సోషల్ కంటెంట్. ఒక ఎఫెక్టివ్గా మనం ఒక ఎన్విరాన్మెంట్ జరగాలంటే పిల్లవాడి డైలీ లైఫ్ని, తన ఆచారాలు, తన కల్చర్, తన బ్యాక్గ్రౌండ్ కల్చర్ నుంచి మనం తీసుకుంటే లర్నింగ్ అన్నది సోషల్ కంటెంట్ వైజ్గా ఉంటుంది. సో ఎఫెక్టివ్ టీచర్ ఫ్యామిలైజ్ దెమ్సెల్వ్ విత్ డైలీ లైఫ్స్ అండ్ సోషల్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ లర్నర్ ఇస్ ట్రూ. ద లర్నింగ్ టేక్స్ ప్లేస్ ఇన్ ఏ సోషల్ కంటెంట్. సో దీనికి ఇచ్చిన రీజన్ కూడా కరెక్టే. సో బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ. R is a correct explanation of A. Option 3 is the correct answer. Meaningful learning is primarily not about. Meaningful learning is primarily not about మనకు మీనింగ్ఫుల్ లెర్నింగ్ అంటే పిల్లవాడు ఒక కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. సో తన యొక్క డెవలప్మెంట్, తన లోపల ఉన్న స్కిల్స్ అన్నీ డెవలప్ చేసుకోవడం జరగాలి. సో నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఈ మెమరైజేషన్ అంటే బట్టి పట్టడం, డ్రిల్లింగ్ చేయడం ఒకే దాన్ని. సో ఇది మనకు మీనింగ్ఫుల్ లెర్నింగ్ కిందకు రాదు. కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే మనకు నాట్ అడిగాడు కాబట్టి. అజర్షన్ క్వశ్చన్ అగైన్ మనకి 8th ఒకటి, 10 ఒకటి అజర్షన్ క్వశ్చన్స్ వచ్చాయి. ఇది థర్డ్ అజర్షన్ క్వశ్చన్. టీచర్ షుడ్ ఎంకరేజ్ బాయ్స్ ఆఫ్ హర్ క్లాస్ టు పార్టిసిపేట్ ఇన్ అ స్పోర్ట్స్ వైల్ అసైనింగ్ ఆర్ట్ డెకరేషన్ టు గర్ల్స్. ఇక్కడ టీచర్ ఏం చెప్తుందంటే మగపిల్లలందరినీ స్పోర్ట్స్లో ఆడమంటుంది. ఆర్ట్ డిజైన్ ఏమో గీయడాలు, బొమ్మలు వేయడాలు, ముగ్గులు వేయడాలి. సో ఈ ఆర్ట్ డెకరేషన్ అంతా గర్ల్స్కి ఇచ్చింది. The children acquire general role primarily because of underlying biological difference. The children acquire gender roles primarily because underlying a biological difference. ఆడ మగ
సో వాళ్ళ యొక్క ఆడపిల్లలు ఇలాగే చేయాలి, అమ్మాయిలు ఇలాగే చేయాలి అని ఉంది కాబట్టి. సో దీన్ని మనం ఏమంటామంటే రెండు తప్పే. బోత్ ఏ అండ్ ఆర్ ఫాల్స్. బాయ్స్ గర్ల్స్ అనేది ఏమి లేదు, ఆల్ జెండర్ ఈక్వాలిటీ. సో ఇక్కడ మనకు జెండర్ స్టెరియోటైప్ కనిపిస్తుంది కాబట్టి రెండు అజర్షన్ అండ్ రీజనింగ్ రెండు మనకు తప్పే కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బోత్ ఏ అండ్ ఆర్ ఫాల్స్. Kinesthetic learner prefer to learn through. సో సీయింగ్ అంటే స్పేషియల్ లెర్నింగ్ వస్తుంది, టచింగ్, లిజనింగ్. సో ఈ కైనెస్టిక్ అంటే మన బాడీ యొక్క మనం డూయింగ్ అండ్ మూవింగ్ ద్వారా మనకి జరుగుతుంది. కైనెస్టిక్ లెర్నర్ ప్రిఫర్ టు లెర్న్ త్రూ డూయింగ్ అండ్ మూవింగ్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 14th క్వశ్చన్. అకార్డింగ్ టు హవర్డ్ గార్డనర్ మీద వైగోట్స్కై, జీన్ పియాజే, కోల్బర్గ్, బిహేవియరిస్ట్ ఎవరు, బిఎఫ్ స్కిన్నర్. సో వీరి మీద తప్పకుండా మనకి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. అందరి మీద ఒక్కొక్క క్వశ్చన్, 1 or 2 క్వశ్చన్స్ అయితే వస్తుంది. మన లియో వైగోట్స్కై మీద కూడా 2 or 3 క్వశ్చన్స్ అనేది చూడడం జరిగింది ఇదే పేపర్లో. అకార్డింగ్ టు హవర్డ్ గార్డనర్, వైల్ ఏ సైంటిస్ట్ హూ ఎగ్జిబిట్ హై ఇంటెలిజెన్స్, ఏ స్కల్ప్చర్ హూ హ్యావ్ హై ఇంటెలిజెన్స్. హవర్డ్ గార్డనర్, వైల్ ఏ సైంటిస్ట్ వుడ్ ఎగ్జిబిట్ హై ఇంటెలిజెన్స్. సో ఒక సైంటిస్ట్కి ఉన్న హై ఇంటెలిజెన్సీ అండ్ ఒక స్కల్ప్చర్ వుడ్ హ్యావ్ హై ఇంటెలిజెన్స్ వచ్చేసి మనకు లాజికల్ మ్యాథమెటిక్స్. సో ఇక్కడ మనకి లాజికల్ మ్యాథమెటిక్స్ అండ్ ఇక్కడ మనకు బాడీలీ kinesthetic. Option 3 is the correct answer. Inclusion needs to promote through. Inclusion needs to be promoted through. Option 1 flexible curriculum, option 2 cooperative learning, option 3 segregation and labeling, option 4 accessibility of building. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 4. ఆప్షన్ 1, 2 and 4. సో మనకి ఫ్లెక్సిబుల్గా ఉండాలి, కరికులం అనేది మనకు ఫ్లెక్సిబుల్గా ఉండాలి, కోఆపరేటివ్ లెర్నింగ్ ఉండాలి, అసెసిబిలిటీ ఆఫ్ బిల్డింగ్ ఉండాలి. ఈ సెగ్రేషన్ అనేది లేబులింగ్, పిల్లలకి లేబులింగ్ ఇవ్వడం, సెగ్రేషన్ చేయడం అనేది మనకు ఇన్క్లూజన్ క్లాస్లో ఇవి కుదరవు. నెక్స్ట్ చిల్డ్రన్ లెర్న్ బెటర్ ఇఫ్ దే ఎక్స్పీరియన్స్. Children learn better if they experience. Low level of alertness during activity. So low level of alertness activity, moderate level of excitement to learn, high degree of anxiety, learned helplessness. సో ఏదైనా మనం ఒక విషయం మనకు ఎగ్జైట్మెంట్గా, ఆతృతగా ఉన్నప్పుడే ఒక విషయాన్ని మనం లర్న్ చేయగలుగుతాం. సో అలాగే చిల్డ్రన్ లర్న్ బెటర్ ఇఫ్ దే ఎక్స్పీరియన్స్ ఎగ్జైట్మెంట్, మోడరేట్ లెవెల్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ టు లర్నర్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అజర్షన్. అగైన్ అజర్షన్ క్వశ్చన్. 4th అజర్షన్. ద చిల్డ్రన్ బిలో ద ఏజ్ ఆఫ్ 5 to 6 years షుడ్ నాట్ బి ప్రెజరైజ్డ్ టు రైట్. Children below age of 5 to 6 years should not be pressurized to write properly and within the lines. So the children below the 5 to 6 years వాళ్ళని కరెక్ట్గా రాయండి, నీట్గా రాయండి, లైన్ వైజ్గా రాయమని చెప్పడానికి
లేదు, నాట్ బీ ప్రెజరైజ్డ్ టు రైట్ ప్రాపర్లీ అండ్ విత్ ఇన్ ద లైన్స్. ద చిల్డ్రన్ గెయిన్ ఏ కంట్రోల్ ఆఫ్ ఫైన్ మోటార్ స్కిల్స్ ఫ్రమ్ 5 to 6 years ఆన్వర్డ్స్. సో పిల్లలకి ఫైన్ మోటార్స్ అనేది మనం చేతుల్లో పెన్ గ్రిప్ పట్టుకొని రాసేది 5 to 6 years తర్వాత నుంచి పిల్లల్లో ఈ నైపుణ్యం అనేది వస్తుంది. ద చిల్డ్రన్ గెయిన్ ఏ కంట్రోల్ ఆఫ్ ఫైన్ మోటార్ స్కిల్స్ ఫ్రమ్ 5 to 6 years ఆన్వర్డ్స్. సో ఈ రెండు కరెక్టే, ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Next question. Children often come up with their own explanation of event around them. Children often come up with their own explanations of events around them. On being probed as to why does it rain, Sia says. To why does it rain, Sia says, God was tired of crying the bucket. God was tired of carrying the bucket of water on his shoulder. Such explanation. సో పిల్లలకి వాళ్ళ ఒక ఆలోచనలు అనేవి ఉంటాయి. వర్షం ఎందుకు పడుతుందంటే దేవుడు బకెట్ని భుజం మీద మోసుకు వెళ్తున్నప్పుడు నీళ్లు పడుతున్నాయని చెప్తుంది. సచ్ ఎక్స్ప్లెనేషన్. అప్పుడు మనం ఏం చేయాలి? సో ఆ టైంలో డిపీట్ ద చిల్డ్రన్ హ్యావ్ అన్ ఈగోసెంట్రిక్ వ్యూ, అంటే తన వ్యూలో తను ఆలోచిస్తున్నాడు అండ్ కెనాట్ కన్సిడర్ అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పడం. ఇల్లిటరేట్ ద చిల్డ్రన్ ఆర్ నాట్ క్యాపబుల్ ఆఫ్ ఎనీ రీజనింగ్. ప్రూవ్ ద చిల్డ్రన్స్ థింకింగ్ ఈజ్ మచ్ లెస్ దట్. సో మనం వాళ్ళకి చూపించాలి పెద్దవారి ఆలోచన కంటే పిల్లల ఆలోచన తక్కువ అని. మచర్ లెసర్ దెన్ అడల్ట్స్ క్వాంటిటీ. సో క్వాంటిటీ తక్కువ ఏం కాదు, మనకు జీన్ పియాజే ముందు నుంచి చెప్తున్నారు మనకి ఎన్ని కళలు ఎన్ని ఆలోచనలు అయితే వస్తాయో వాళ్ళకు కూడా అన్ని ఆలోచనలు వస్తాయి. సేమ్ క్వాంటిటీ మనకు 100 ఉంటే వాళ్ళకు కూడా 100 ఆలోచనలు వస్తాయి. బట్ క్వాలిటీ డిఫరెన్స్. మనం పెద్దవాళ్ళు అయ్యాక మన లైఫ్ మన కెరియర్ గురించి మనం ఆలోచిస్తాం. చిన్నపిల్లలు అయితే స్కూల్ ఎప్పుడు ఎగ్గొడదామని ఆలోచిస్తారు. సో దాని యొక్క క్వాలిటీ తప్పు కానీ క్వాంటిటీ మాత్రం సేమ్గా ఉంటుంది. సో ఆప్షన్ మిగిలిన ఆప్షన్ 4. ఇండికేట్ దట్ ద చిల్డ్రన్ హ్యావ్ naive understanding rooted in their cultural context with which they try to understand events. సో అమ్మమ్మలో నాయనమ్మలో ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు కదా, సో దేవుడు బకెట్ తీసుకెళ్తున్నాడు. సో వాళ్ళ యొక్క నేవీ అండర్స్టాండింగ్ రూట్స్ ఇన్ దేర్ కల్చర్ కంటెంట్ విత్ విచ్ దే ట్రై టు అండర్స్టాండ్ ఈవెంట్స్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. The Piaget described cognitive development as occurring in. Jean Piaget describes cognitive development as occurring in continuous continuum. సో అసలు కంటిన్యూస్ కాంటిన్యూమ్ అయితే ఆయన స్టేజెస్లో చెప్పడు. సో చిల్డ్రన్ ఒక డెవలప్మెంట్ 4 స్టేజెస్లో జరుగుతుంది. సెన్సరీ, ప్రిపరేటరీ, కాన్కరెంట్, అబ్స్ట్రక్టల్ ఆర్ ఫార్మల్. సో 4 స్టేజెస్ ఇవ్వడుగా ఎవరైతే స్టేజెస్లో మనకు చెప్తారో సో వాళ్ళందరూ డెవలప్మెంట్ అనేది డిస్కంటిన్యూగా ఆలోచిస్తారు. సో ద 4 ఓవర్లాపింగ్ కల్చరల్ స్పెసిఫిక్ స్టేజెస్. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ 4 క్వాలిటేటివ్ డిఫరెంట్ స్టేజెస్. సో 4 స్టేజెస్ మనకు సెన్సరీ మోటార్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, కాంక్రీట్ స్టేజ్ అండ్ ఫార్మల్ స్టేజ్ని మనం 4 స్టేజెస్ ద్వారా మనకు ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద 4 క్వాలిటేటివ్ డిఫరెంట్ స్టేజెస్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, డ్యూరింగ్ ప్లేయింగ్ టైమ్ అట్ స్కూల్ Rishabh, 7-year-old boy, picked a doll to play with. Some of his peers made fun of him of his choice of toy. As a teacher who wants his students to grow up with gender role flexibility, which of the following would be the best response to the stimulation by the teacher?
సో 7 years బాయ్ అయిన రిషబ్ ఆడుకోవడానికి బొమ్మను తీసుకుంటే దాని తోటి విద్యార్థులు తన్ని హేళన చేశారు. నువ్వు అబ్బాయి కదా, బొమ్మలు ఎట్లా తీసుకుంటావు, టెడీ బేర్స్, డాల్స్ ఇవన్నీ ఎట్లా తీసుకుంటావు, మనం కార్లు, క్రికెట్ బ్యాట్లు తీసుకొని గొడవలకి వెళ్ళాలి కదా అని హేళన చేశారు. సో నువ్వు ఒక రెస్పాన్సిబిలిటీ టీచర్గా మీ పిల్లలు జెండర్ రోల్ అనేది, జెండర్ స్టీరియోటైప్ తీసేసి జెండర్ రోల్ అనేది ఫ్లెక్సిబిలిటీగా పెట్టాలి. అందరూ నో బాయ్స్ నో గర్ల్స్ అనే ఒక ఫీలింగ్ ఉండాలి. అందరం ఒకటేననే. సో ఇప్పుడు టీచర్గా మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. టాక్ టు రిషబ్, ద డాల్స్ ఆర్ సూటబుల్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్ షుడ్ నాట్ ప్లే విత్ డాల్స్. రిషబ్కి ఏం చెప్పాలి, ఈ డాల్స్తో బొమ్మలతో అమ్మాయిలే ఆడాలి, అబ్బాయిలు ఆడకూడదని చెప్పాలి. టెల్ రిషబ్ దట్ he should play with something else because his friends won't approve of him playing with doll. అది అక్కడ పక్కన పెట్టేసి ఇంకేదైనా తీసుకొని ఆడుకో, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఇలాగే చేస్తుంటారని చెప్పాలా. లెట్స్ రిషబ్ ప్లే విత్ డాల్ అండ్ టెల్ అదర్ స్టూడెంట్స్ దట్ దే కెన్ ఆల్సో చూస్ ఎనీ టాయ్ ఆఫ్ దేర్ చాయిస్. సో ఇది ఆప్షన్ బాగుంది. ఆప్షన్ 4, క్వైట్లీ టేక్ అవే ద డాల్ అండ్ గివ్ ఎ కార్ టాయ్ టు రిషబ్ వితౌట్ సేయింగ్ ఎనీథింగ్. సో ఇది కూడా రాంగ్. డాల్ని తీసుకొని కార్ ఇవ్వడం అనేది జెండర్ స్టీరియోటైప్. సో ఈ 3 జెండర్ స్టీరియోటైప్. లెట్స్ రిషబ్ ప్లే విత్ డాల్ అండ్ టెల్ అదర్ స్టూడెంట్స్ దట్ దే కెన్ ఆల్సో చూస్ ఎనీ టాయ్ ఆఫ్ దేర్ చాయిస్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నువ్వు డాల్తో ఆడుకో, మిగతా వాళ్ళు కూడా మీకు దేంతో ఆడుకోవాలనిపిస్తే అవి తీసుకొని మీరు ఆడుకోవచ్చు అని చెప్పడం ఒక రెస్పాన్సిబిలిటీ టీచర్గా పిల్లల్లో మనం జెండర్ రోల్ ఫ్లెక్సిబిలిటీని డెవలప్ చేయడం జరుగుతుంది. Next question. In developmental terms, a time frame where an individual upholds an amplified sensitivity to particular incentive for developing particular skills to function in an efficient manner is referred to as dash development. In a developmental term, a time frame where an individual upholds an amplified sensitivity to the particular incentive for developing particular skills to the function in an effective manner is preferred to intensive period, stimulative period, encoding period. So manakunnadi okati critical period. Option 3 is the correct answer. Next question. In order to cater to needs of a student struggling with attention deficiency hyperactive ADHD యొక్క full form attention deficiency hyperactive disorder, teachers should avoid. సో ఏం అవాయిడ్ చేయాలంటే creating distraction and making noise, flexibility in curriculum material and instructions, breaking the task into small easily manageable part, using multisensory material. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సారీ అదే కదా, నేను ఈ 3 కరెక్ట్గానే ఉన్నాయి అని చూస్తున్నా. ఇక్కడ మనం క్వశ్చన్ తప్పు చూసి చదివాం, ఇదే పొరపాటు మనం చేస్తాం. అవాయిడ్ అంటే ఈ 3 మనకి కరెక్ట్. ఫ్లెక్సిబిలిటీ ఇన్ కరికులం మెటీరియల్ అండ్ ఇన్స్ట్రక్షన్స్, బ్రేకింగ్ ద టాస్క్ ఇంటూ స్మాల్ ఈజీలీ మేనేజబుల్ పార్ట్స్, యూజింగ్ మల్టీ సెన్సరీ మెటీరియల్స్. సో ఈ 3 అన్నది కరెక్ట్. మనం చేయకూడదు ఏంటంటే, వాళ్ళకి అసలు ఈ అటెన్షన్ డెఫిషియన్సీ హైపర్ డిసార్డర్ ఉన్న వాళ్ళు కుదురుగా ఒక చోట ఒక పని మీద దృష్టి చేసి కుదురుగా కూర్చోలేరు. అట్లాంటి వాళ్ళని మనం ఏకాగ్రతగా కూర్చోవడం, ఒక పనిని అప్పు చెప్పడం, ఇటువంటివి చేయాల్సి ఉంటుంది. సో మనం టీచర్గా వాళ్ళకి అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే క్రియేటింగ్ డిస్ట్రాక్షన్స్ అండ్ మేకింగ్ నాయిస్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లారెన్స్ కోల్బర్గ్ నుంచి ఒక క్వశ్చన్. లారెన్స్ కోల్బర్గ్ ఆర్గ్యూడ్ దట్, ఏమని ఆర్గ్యూ చేశారు, మోరల్ డెవలప్మెంట్ ఇన్ చిల్డ్రన్ అక్కర్ ఇన్ కంటిన్యూస్ మేనర్స్. సో ఇందాక నేను చెప్పాను, ఎవరైతే మనకు స్టేజెస్లో థియరీస్ ఇచ్చారో వారెవరు ఈ యొక్క డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ చెప్పరు, డిస్కంటిన్యూస్. సో మన కోల్బర్గ్స్ కూడా 3 levels
6 స్టేజెస్ని ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ రాంగ్. దేర్ ఆర్ కల్చరల్ డిఫరెన్స్ ఇన్ మోరల్ రీజనింగ్ ఆఫ్ చిల్డ్రన్స్. దేర్ ఆర్ కల్చరల్ డిఫరెన్స్ ఇన్ మోరల్ రీజనింగ్ ఆఫ్ చిల్డ్రన్. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. మోరల్ డెవలప్మెంట్ అక్కర్స్ ప్రోగ్రెసివ్లీ ఇన్ స్టేజెస్. సో స్టేజెస్ ప్రకారం ప్రోగ్రెసివ్గా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్, దెర్ ఆర్ ఎ జెండర్ డిఫరెన్స్ ఇన్ మోరల్ రీజనింగ్ ఆఫ్ చిల్డ్రన్. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద మోరల్ డెవలప్మెంట్ అక్కర్స్ ప్రోగ్రెసివ్లీ ఇన్ స్టేజెస్. నెక్స్ట్ అగైన్ కోల్బాక్స్ క్వశ్చన్. ఒక జీన్ పియాజే వచ్చింది, 2 లియోస్ వైగాస్కై వచ్చాయి, కోల్బాక్స్, ఒక హవర్డ్ గార్డెనర్. సో వీళ్ళే ఎక్కువ మెయిన్ ఉంటారు మనకు సీటెట్లో. ఇన్ఎక్స్క్లూజివ్ మీద ఒకటి వస్తుంది, డిసబిలిటీస్ మీద ఒకటి వస్తుంది క్వశ్చన్ అన్నది. అగైన్ ఇక్కడ జీన్ పియాజే ఉంది. At which level Kohlberg's moral development does individual ethical behavior mainly depends on mindset that what do people think of me? పిల్లలు నా గురించి ప్రజలు నా గురించి ఏమనుకుంటారు అనేది ఏ లెవెల్లో వస్తుందంటే కన్వెన్షనల్ లెవెల్లో వస్తుంది. కన్వెన్షనల్ లెవెల్. సో మనకు ప్రీ కన్వెన్షనల్ లెవెల్స్లో పనిష్మెంట్ అండ్ ఒబీడియన్స్ వస్తుంది. తర్వాత మనకు ఇండివిజువల్ డిఫరెన్స్ అని వస్తుంది. అంటే అక్కడ ఏదైనా బహుమతి ఇస్తారన్నదో. సో ఇక్కడ లెవెల్ 1లో మనకు పనిష్మెంటో లేదో ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తారనేది. ఒబీడియన్స్గా ఉంటే, హోంవర్క్ చేస్తే అమ్మ చాక్లెట్ ఇస్తుందని, చేయకపోతే కొడుతుందని, ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ మనకు స్టేజ్ 1లో ఉంటాయి. అదే మనకు స్టేజ్ 2లో టిట్ ఫర్ టాట్ అనే బిహేవియర్ ఉంటుంది. నువ్వు నాకు షార్ప్నర్ ఇస్తే నేను నీకు పెన్సిల్ ఇస్తాను, నువ్వు నాకు నీ లంచ్ బాక్స్ ఇస్తే నేను నీకు డిన్నర్ ఇస్తా, సో ఇలాగా చాక్లెట్స్ ఇస్తా, ఇలా నువ్వు నాకేం ఇస్తావు నేను నీకు అదే ఇస్తా రిటర్న్. సో ఆ టైప్ ఆఫ్ స్టేజ్ అనేది ప్రీ కన్వెన్షనల్ స్టేజ్లో ఉంటుంది. ఈ కన్వెన్షనల్ స్టేజ్లో మనకి ఎదుటి వారి దగ్గర గుడ్ బాయ్ గుడ్ గర్ల్ అనే అనిపించుకోవాలనే థాట్స్ ఉంటాయి. ఇప్పుడు స్టేజ్ 3లో. స్టేజ్ 4లో మనకు సోషల్ ఆర్డర్స్ని, రూల్స్ని, రెగ్యులేషన్స్ని పర్ఫెక్ట్గా పాటించాలనే తత్వం ఉంటుంది. స్టేజ్ తర్వాత మనకు వచ్చే థర్డ్ లెవెల్ వచ్చేసి పోస్ట్ కన్వెన్షనల్ స్టేజ్. అక్కడ స్టేజ్ 5లో మనం సెల్ఫ్ ఓరియంటెడ్గా ఉంటాం. సో రూల్స్ అనేవి మనిషికి ఇది కాదు, మన యొక్క పర్స్పెక్టివ్స్ అనేవి. అండ్ స్టేజ్ 6 అనేది ఇంకా యూనివర్సల్ ఎథెటిక్స్ వైపుకి, గొప్పవాళ్ళు మహానుభావులు ఆ సైడ్ వెళ్ళేటట్టు మనకి స్టేజెస్ అన్నది కోల్బర్గ్ డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు వాట్ డు పీపుల్ థింక్ ఆఫ్ మీ, నా గురించి ఏమనుకుంటారో, నేను ఇలా బిహేవ్ చేస్తే బ్యాడ్ గర్ల్ అనుకుంటారేమో, ఇలా బిహేవ్ చేస్తే గుడ్ గర్ల్ అనుకుంటారేమో. సో అలా అనిపించేది మనకు కన్వెన్షనల్ స్టేజ్. ఈ కన్వెన్షనల్ లెవెల్ అనేది మనకు సెకండ్ లెవెల్, ప్రీ కన్వెన్షనల్ ఫస్ట్ లెవెల్, పోస్ట్ కన్వెన్షనల్ థర్డ్ లెవెల్. సో ఒక్కొక్క లెవెల్లో 2 స్టేజెస్ ఉంటాయి. మొత్తం 6 స్టేజెస్ అనేది మనకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, అకార్డింగ్ టు ద జీన్ పియాజే, child who is unable to understand the logic behind the simple mathematical reversal such as 4 plus 5 is 9. So 9 minus 5 is 4. It is because of 4 plus 5 9 అని తెలిసినప్పుడు 9 minus 5 4 అనేది ఆ రివర్సిబుల్ అనేది తను ఈ లాజిక్ని తెలుసుకోలేకపోతున్నాడు. అతను ఏ స్టేజ్లో ఉన్నాడంటే మనకు ఇర్రివర్సిబిలిటీ స్టేజ్లో ఉండడం జరుగుతుంది. ఇర్రివర్సిబిలిటీ స్టేజ్లో యానిమిజం అంటే బొమ్మలు మాట్లాడుతున్నాయని, బొమ్మలు తింటున్నాయని, చందమామ మన వెనక నడుస్తుందని, గోడ కొట్టిందని, గేట్ నెట్టిందని, సో ఇలాంటి ఫీలింగ్స్ ఉండేదాన్ని మనం యానిమిస్టిక్ థింకింగ్. ఈగోసెంట్రిజం అంటే తన పర్స్పెక్టివ్లోనే ఆలోచించడం. సో ఇతను ఇర్రివర్సిబిలిటీ స్టేజ్లో ఉన్నాడు. నెక్స్ట్ అగైన్ అజర్షన్ క్వశ్చన్. టీచర్ షుడ్
distance themselves from students and place primary responsibility of learning on them only. అండ్ ఇక్కడ ఈ ఓన్లీ ఉంది, ఇది కూడా చాలా డేంజర్. మీకు ఆప్షన్ అర్థమైనా అర్థం కాకపోయినా కొన్ని వర్డ్స్ ఉంటాయి, అవి చాలా డేంజర్గా ఉంటాయి. సో అవి నెగిటివ్ వర్డ్స్ అనేవి, నెగిటివ్ వర్డ్స్, పాజిటివ్ వర్డ్స్ అలా. అక్కడ ఇందాక మనం స్టాండర్డైజేషన్ చూసినట్టు ఇలాగ ఓన్లీ అంటే కూడా ఆప్షన్ 95% తప్పు అని అర్థం. నెక్స్ట్, లర్నింగ్ టేక్స్ ప్లేస్ ఎఫెక్టివ్లీ ఇన్ ఆథరేటివ్ రాదర్ దెన్ డెమోక్రటిక్ ఎన్విరాన్మెంట్. ఆథరేటివ్ అంటే మనం అథారిటీ చూపించే దానికంటే డెమోక్రటిక్. సో లర్నింగ్ టేక్స్ ప్లేస్ ఎఫెక్టివ్గా అథరేటివ్లో ఉండదు, డెమోక్రటిక్ ఎన్విరాన్మెంట్లోనే పిల్లలకి ఈ ఎడ్యుకేషన్ అన్నది, లర్నింగ్ అన్నది ఈజీగా జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ రెండు తప్పే. సో కొన్ని వర్డ్స్ మాత్రం మనం సీటెట్లో కంపల్సరీగా నేర్చుకోవాలి. అది ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం వాళ్ళు కానీ కొన్ని వర్డ్స్ని నేర్చుకుంటే మనకు కొన్ని ఆప్షన్స్ అర్థం కాకపోయినా ఆ బేసిక్ ఆ కొండ గుర్తులతో మనం ఆప్షన్ని చూస్ చేసుకోవచ్చు. అవి 95% కరెక్ట్ అవుతాయి. సో ఇక్కడ ఈ రెండు తప్పే. అథారిటివ్గా పిల్లలకి ఎడ్యుకేషన్ని, మనం లర్నింగ్ని నేర్పించలేము. సో బోత్ ఏ అండ్ ఆర్ false. Option 2 is the right answer. Next question. Scaffolding, again Vygotsky. Assertion lo vacharina. Scaffolding provided by children's hinders and the learning process of children. Scaffolding provides the teacher's hinders the learning process of children. Leo Vygotsky proposed that children learn independently by acting upon and manipulating the environment. ఇవి రెండును తప్పే. బాధ, హైండరెన్స్ అంటే బాధ కలిగించడం. ద స్కాఫోల్డింగ్ అనేది టీచర్స్ పిల్లలకు ప్రొవైడ్ చేసినలో బాధ కలిగించదు. అండ్ పిల్లలు ఇండిపెండెంట్గా వాళ్ళకంతటా వాళ్ళు స్వతహాగా నేర్చుకుంటాడని వైగాట్స్కై అయితే చెప్పలేదు. పిల్లలు వాళ్ళ యొక్క పేరెంట్స్ నుంచో, టీచర్స్ నుంచో, లేకపోతే ఆ విషయాన్ని ఎక్కువగా తెలుసుకున్న వ్యక్తి నుంచో నేర్చుకుంటారనేది. సో మనకు వైగాట్స్కైలో తెలిసింది ఎంకేఓ, మోర్ నాలెడ్జబుల్ అదర్స్, జెడ్పీడి, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, స్కాఫోల్డింగ్. సో ఇండిపెండెంట్గా అనేది ఆయన చెప్పలేదు. సో మనకి ఈ ఆప్షన్ 2 అన్నది కరెక్ట్, ఎందుకంటే రెండు తప్పు కాబట్టి బోత్ ఏ అండ్ ఆర్ ఫాల్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మోటివేషన్లో మనకు 2 టైప్స్ ఆఫ్ మోటివేషన్స్ ఉంటాయి, ఇన్సెంట్రిక్ అండ్ ఎక్స్ట్రెన్సిక్. ఇన్సెంట్రిక్ అంటే మన కోసం, మన సంతోషం కోసం, మనకు ఆనందాన్ని కలిగించేదాన్ని మనం ఇన్సెంట్రిక్గా, దానికోసం చేసేదాన్ని మనం ఇన్సెంట్రిక్ మోటివేషన్ అంటాం. ఎక్సెంట్రిక్ అంటే అవతల వాళ్ళ గురించి, అంటే నాకు ఇది వస్తే వాళ్ళు నాకు గొప్ప అనుకుంటారు. సో అవతల వాళ్ళకి షో ఆఫ్ చేయడానికి మనం చేసేదాన్నే ఎక్స్ట్రెన్సిక్ మోటివేషన్గా తీసుకుంటాం. సో ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్లీ డిస్క్రైబ్డ్ ఆఫ్. సో దేని గురించి ఇక్కడ ఎక్స్ట్రెన్సిక్ గురించి అడుగుతున్నాడు. మోటివేషన్ దట్ కమ్స్ ఫ్రమ్ ఎన్విరాన్మెంటల్ కాన్సిక్వెన్సీ. ఎన్విరాన్మెంటల్ అంటే మన పరిసరాల నుంచి వచ్చే మోటివేషన్ దట్ కమ్స్ ఫ్రమ్ సెన్స్ ఆఫ్ పర్సనల్ సాటిస్ఫాక్షన్, మన పర్సనల్ సాటిస్ఫాక్షన్. ద మోటివేషన్ దట్ కమ్స్ ఫ్రమ్ పర్సనల్ ఎంజాయ్మెంట్ ఆఫ్ టాస్క్, the motivation that comes from internal factors. So ఈ పర్సనల్ సాటిస్ఫాక్షన్, పర్సనల్ ఎంటర్టైన్మెంట్, పర్సనల్ ఎంజాయ్మెంట్, సో ఈ మూడు మనకు ఇన్సెంట్రిక్ మోటివేషన్ని చూపిస్తుంది. ఈ ఆప్షన్ 1 ఉంది కదా, ద మోటివేషన్ కమ్స్ ఫ్రమ్ ఎన్విరాన్మెంటల్ కాన్సిక్వెన్స్ అనే పరిసరాల నుంచి, అవతల వారి గురించి వచ్చేదాన్ని మనం ఎక్సెంట్రిక్ మోటివేషన్గా చూపిస్తాం. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అగైన్ జీన్ పియాజే సెన్సరీ మోటార్ స్టేజ్. సో ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ జీన్ పియాజే, వైగాట్స్కై నుంచి వచ్చాయో. సో ఎందుకు అన్నిసార్లు చెప్తున్నానంటే వాళ్ళ గురించి ఎక్కువగా మనం లర్న్ చేసినప్పుడు మనం మార్క్ అన్నది మిస్ చేయం. ఎస్పెషల్లీ జీన్ పియాజే, వైగాట్స్కై, హవర్డ్ గార్డనర్, బిఎఫ్ స్కిన్నర్ అండ్ కోల్ బక్స్.
ఇన్ఎక్స్క్లూజివ్ ఎడ్యుకేషన్ అండ్ డిసబిలిటీస్ వీటి మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2 ఇంపార్టెంట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ మైల్ స్టోన్స్ ఆఫ్ సెన్సరీ మోటార్ స్టేజ్. 2 important cognitive development milestones of sensory motor stage of Piaget theory of cognitive development. సెన్సరీ స్టేజ్లో సో ఈ యానిమిజం, క్లాసిఫికేషన్, సీరియేషన్, రివర్సిబిలిటీ, సో ఇవన్నీ మనకు 3rd 4th స్టేజెస్లో ఉంటాయి. మనకు సెన్సరీ స్టేజ్లో వచ్చేది ఏంటంటే ఆబ్జెక్టివ్ పర్ఫార్మెన్స్ అండ్ డిఫర్డ్ ఇమిటేషన్. సో ఈ ఆబ్జెక్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఒక్కొక్కసారి మనకు ప్రీ ఆపరేషనల్ స్టేజ్ కింద కూడా ఇవ్వడం జరుగుతుంది, బట్ మోస్ట్ ఆఫ్ టైం సెన్సరీ మోటార్ స్టేజ్లోకే రావడం జరుగుతుంది. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్, సో 30th క్వశ్చన్ ఆఫ్ CDP. చిల్డ్రన్ పిల్లవాడు, చిల్డ్రన్. సో ఆప్షన్ చదువుదా. ఆర్ బర్న్ అన్రూలీ అండ్ నీడెడ్ టు బీ సోషలైజ్డ్, come into this world with genetic codes and determines their density, are gently influenced by social cultural context they grow up in, comes into this world as a tabula rasa or a blank state. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ఆర్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద సోషల్ కల్చరల్ కాంటెక్స్ట్ దే గ్రో అప్ ఇన్. ఇది రిజల్ట్ కదా, మనం ఈ సోషల్ ఇంటరాక్షన్ ద్వారానే పిల్లలు పెరగడం అనేది జరుగుతుంది. గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసరికి ఇంకా ఎక్కువ. ఆర్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద సోషల్ కల్చరల్ కాంటెక్స్ట్ దే గ్రో అప్ ఇన్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.